హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇస్మార్ట్ ఆర్బిఎల్ ఛానల్. ఈరోజు వీడియో శ్రీవారి మెట్లు. సాక్షాత్తు ఆనాడు కలియుగం దైవం నడిచిన నడక మార్గం. ప్రస్తుతం మనము తిరుపతి నుండి శ్రీవారి మెట్టు ద్వారా తిరుమలకు వెళుతున్నామండి. తిరుపతి నుండి శ్రీవారి మెట్టుకి బస్సెస్ మరియు ఆటోలు కూడా దొరుకుతాయి. సులువుగా శ్రీవారి మెట్టు చేరుకోవచ్చు. శ్రీవారి మెట్టు అలివేలు మంగాపురానికి సుమారు 6 కిలోమీటర్ల దూరంలో ఉంది. సులభంగా ఆటోలు దొరుకుతాయి. ఈ వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. షేర్ మరియు లైక్ చేయండి. డిస్క్రిప్షన్లో కొత్తగా చేసిన వీడియో లింక్స్ ఇచ్చాను, చూడండి. సబ్స్క్రైబ్ చేసి మా ఛానల్ని ఎంకరేజ్ చేయండి. తిరుమల శ్రీవారి దర్శనం టోకెన్లు దొరకని భక్తులు ఈ నడక మార్గం గుండా వెళ్తే తప్పక దర్శనం టోకెన్లు పొందవచ్చు. అలిపిరి నడక మార్గం కంటే ఈ నడక మార్గం తక్కువ. దూరం 2.1 కిలోమీటర్లు. మొత్తం మెట్లు 2388. మార్గం మధ్యలో దర్శనం టోకెన్లు ఇస్తారు. ప్రతిరోజు 6000 టోకెన్లు ఇస్తారు. బస్సెస్, ఆటోలు దిగిన వారందరూ శ్రీవారి మెట్టుకి కొద్ది దూరం నడిచి వెళ్ళాలి. ఈరోజు కార్స్, ఆటోలు చాలా ఎక్కువగా ఉన్నాయి. సులువుగా వెళ్ళడానికి సులభమైన టిప్స్ వెళ్తూ చెప్పుకున్నాం. శ్రీవారి మెట్టు సమీపానికి వచ్చేసామండి. ముందుకు వెళ్ళిన కుడివైపున లగేజ్ కౌంటర్స్ కనిపిస్తాయి. అక్కడ లగేజ్ స్కానింగ్ చేసి కౌంటర్లో ఇచ్చి టోకెన్ తీసుకోవాలి. ఇచ్చటనే టీ, కాఫీలు, టిఫిన్స్ మరియు టాయిలెట్స్ సదుపాయం కూడా కలదు. కొబ్బరికాయలు, కర్పూరం షాప్స్ చాలా ఉన్నాయి. శ్రీవారి మెట్టు ఎంట్రన్స్లో స్వామివారి పాదాలకి నమస్కరించి కొబ్బరికాయలు కొట్టి అందరూ బయలుదేరుతారు. శ్రీ వెంకటేశ్వర స్వామివారు అమ్మవారిని తీసుకొని తిరుమలకు ఈ మెట్ల ద్వారానే వెళ్ళారు. అమ్మవారి గురించి క్రిందకు వచ్చినప్పుడు మాత్రం ఒకే ఒక్క అడుగు శ్రీవారి మెట్టు వద్ద వేశారని చరిత్ర చెబుతుంది. ఆ పాదాలు ఇవే అని అంటారు. చాలామంది భక్తులు మెట్లకు పసుపు కుంకుమలు రాస్తూ నమస్కరించి ముందుకు వెళ్తారు. శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయం నుండి స్వామివారిని దర్శించుకొని అందరూ ముందుకు వెళ్తారు.
ఇది మెట్ల మార్గము మొదటి స్వాగత ద్వారం అండి. టిప్ నెంబర్ 1, స్టార్టింగ్లో మెట్లు 3 వరుసలు ఉండి నడక మార్గము ఎక్కువగా ఉంటుంది. నడుచుట చాలా సులువుగా ఉంటుంది. స్లోగా నడిచి వెళ్ళండి. త్రోవలో కనిపించినవి అన్నీ తిని పొట్ట బరువు చేసుకోకండి. నాలుగు 420 మెట్లు ఎక్కి మొదటి మండపం చేరుకున్నామండి. మెట్లు ఎక్కామండి. ఇంకా 1288 మెట్లు ఉన్నాయి. ఉచిత దర్శన టోకెన్స్ కౌంటర్ బోర్డు అండి. దీని తర్వాతే కౌంటర్ వస్తుంది. సులువుగా శ్రీవారి దర్శనం టోకెన్స్ పొందడానికి టిప్ నెంబర్ 2 అండి. మీకు దర్శనం టోకెన్ లేనట్లయినా ఉదయం 6 గంటలకల్లా లగేజ్ కౌంటర్లో పెట్టి స్వామివారికి నమస్కరించి బయలుదేరాలి. దర్శనం టోకెన్ బోర్డు 1100 మెట్లు దాటిన తరువాత మీకు కనిపిస్తుంది. కొద్దిగా ముందుకు వెళ్ళిన కౌంటర్ కనిపిస్తుంది. మీరు ఉదయం 7:30 కల్లా కౌంటర్ చేరుకోవచ్చు. బ్యాలెన్స్ టికెట్స్ ఎన్ని ఉన్నాయో డిస్ప్లే ద్వారా చూసుకోవచ్చు. వీళ్ళందరికీ దర్శనం టోకెన్లు దొరికాయండి. అందరూ కూర్చుని డ్రింక్స్ తాగుతున్నారు.
టోకెన్స్ దొరికాయి కాబట్టి నెమ్మదిగా తిరుమల చేరుకోవచ్చు. సుమారు గంటన్నర పట్టవచ్చు. ఈ బుడ్డోడు చూడండి వాళ్ళ డాడీకి విసురుతూ ఉన్నాడు. త్రోవలో ప్రకృతి అందాలతో పాటు ఇలాంటి దృశ్యాలు ఎన్నో చూడవచ్చు. టిప్ నెంబర్ 3, కొండ మీదకి ఎక్కుతున్నామండి. ఎక్కడం కొంచెం కష్టం కాబట్టి కూర్చుని అలసట తీర్చుకొని మెల్లిగా ఎక్కిన సులువుగా తిరుమల చేరుకోవచ్చు. ఈ కొండ నుంచి ప్రకృతి దృశ్యాలు ఎంతో అందంగా కనిపిస్తాయండి. ముందు ముందు నడక మార్గం తక్కువ ఉండి మెట్ల మార్గమే ఎక్కువగా ఉంటుంది కాబట్టి మెల్లిగా వెళ్ళడం మంచిది. ఈవిడెవరో స్వామివారి భక్తురాలండి. ఇంత పైకి వచ్చిన తరువాత కూడా మెట్లకు కుంకుమ బొట్లు పెట్టుకుంటూ వస్తుంది చూసారా.
1800 మెట్లు ఎక్కామండి. ఇంకా సుమారుగా 500 మెట్లు ఎక్కాలి. మనము ఎన్ని మెట్లు ఎక్కాము, ఇంకా ఎన్ని మెట్లు ఎక్కాలి అనే డిస్ప్లే బోర్డ్స్ చాలా బాగున్నాయి. చివరి మెట్టుకు వచ్చామండి. భక్తులు స్వామివారి నామాలకు పసుపు కుంకుమలు వేసి కర్పూర హారతి ఇస్తున్నారు. బయటకు రాగానే ఈ మండపము దర్శనమిస్తుంది. ఈ మండపము దాటి కొద్ది దూరం వెళ్ళగానే కుడివైపున లగేజ్ కౌంటర్ ఉందండి. మనము అచ్చట లగేజ్ పికప్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ స్మార్ట్ ఆర్బిఎల్ ఛానల్.